మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి బాధితురాలినంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని, ప్రస్తుతం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయలక్ష్మి ఆరోపించారు. అబద్ధపు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనపై దాడులు కూడా జరుగుతున్నాయని ఆమె వాపోయారు. గండ్రా వెంకటరమణారెడ్డిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి బాధితురాలిని. తనకి నాకు ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి కాంట్రవర్సీ నడుస్తున్నది. తను ఫస్ట్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి చేసిండు. చేసిన తర్వాత నేను కేసు పెట్టిన, ఆయన అధికార పార్టీలో పోయి కేసు తీసేపించుకున్నాడు. నా మీద అక్రమంగా కేసులు పెట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు కనీసం ఉపాధి కూడా దొరకట్లేదు, ఉపాధి కూడా ఇవ్వట్లేదు. ఇంత కాంట్రవర్సీలో ఉంది, ఏమైతుంది ఏంటిది అనేది ఉపాధి కూడా లేదు. మేము అదే హన్మకొండలో ఆయనతో లొల్లి అయిన కాంచి కూడా నేను అదే వరంగల్లో ఉంటున్నా. నేను 8 సంవత్సరాలుగా కూడా ఆన్నే ఉంటున్నాను. నేను పోలీసు వాళ్ళు నువ్వు పులిబోన్లో ఉన్నట్టమ్మ, ఇక్కడంతా ఆయన హ్యాండ్ ఓవరే ఉంటది, హాస్టల్స్ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంటది, ఇక్కడ ఉన్న నువ్వు ప్రమాదం వద్దు పోమ్మా అంటే కూడా సార్ నేను ఇక్కడే నాకు చేస్తా, నేను నన్ను బదనాం చేసిన మీద నిందలేదు, నా నిజాయితీ ఏంటిదనేది ఇక్కడే తేలాలి, నేను చస్తే ఇక్కడనే చచ్చిపోయినా మంచిదే కానీ నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతా, ఈమె తప్పు చేసి పారిపోయి బతికిందని అంటారని నేను వాళ్ళతో థ్రెడ్ ఉన్నానని తెలిసి కూడా నేను అక్కడే ఉన్న వాళ్ళ ఏరియాలోనే ఉన్నాను. నేను నిప్పు లెక్క బతుకుతున్నా, కానీ నా మీద వాళ్ళు